Hi, this is Sandeep. Welcome back to JS Brand Artist. ఒక పర్సన్ మన ఇన్స్టాగ్రామ్లో అడిగారండి బిజినెస్ ఎలా చేయాలి ఏంటి ఏం పెట్టి అని చెప్పి ఇదిగోండి పర్సన్ మెసేజ్ చేశారు. రాజమండ్రిలో ఉంటారంట. ఇలా ఇబ్బంది అవుతుంది, మేము కూడా నైటీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడదాం అని చెప్పి అనుకుంటున్నారు. క్యాష్ అనేది లేదంట, బట్ గోల్డ్ అయితే లోన్ పెట్టి చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో నేను ఆవిడ గురించి నేను కాదండి. సో ఆవిడైతే అడిగారు డేర్ చేసి. కొంతమంది అడగలేని వాళ్ళు కూడా ఉంటారు, చాలామంది గబక్కన అడగరు ఎలా చేద్దాం అనుకోని కూడా. సో అందరికి యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. సో వీడియో చూసాము కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకున్న షేర్ చేయండి. ఇది అనేది అయితే అందరికి యూజ్ అవుతుంది. నైటీస్ అని కాదండి, ఏదైనా సరే మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీ దగ్గర బ్యాక్ సపోర్ట్ ఉండి చేస్తే ఓకే. బ్యాక్ సపోర్ట్ లేనప్పుడు మీరు ఎక్కువతో అమౌంట్ని స్టార్ట్ చేయొద్దు. మీకు మిషన్ ఇప్పుడు చెప్పిన ప్రకారం అయితే ఆవిడకి మిషన్ అలవాటు ఉందనుకుంటా మేబీ. సో మిషన్ అలవాటు ఉంటే మటుకి మీరు కొంచెంతో స్టార్ట్ చేయండి. ఒక 5-10,000 మీరు ఫస్ట్ స్టాక్ తెప్పించుకోండి. ఫస్ట్ నైటీస్ కానీ పెట్టికోట్స్, శారీస్, సమ్ ఫాల్స్ అవి తెప్పించుకోండి. ఫస్ట్ ఒక 5-10,000తో మీరు స్టార్ట్ చేయండి, మిషన్ పెట్టుకోండి. ఇదేంటంటే నా ఐడియా. మీరు ఒక కొనుక్కున్న వాళ్ళకి ఫ్రీగా ఈ సర్వీస్ చేస్తాం. శారీ కొనుక్కున్న వాళ్ళకి ఫాల్ అనేది ఫ్రీగా చేస్తాం. నైటీ కొనుక్కున్న వాళ్ళకి హైట్ ఎటు కొంచెం కట్ చేసి కుట్టుకోవాలి కాబట్టి అది ఆ సర్వీస్ అని ఫ్రీ ఇస్తామని చెప్పి చేసుకోండి. బిజినెస్ అనేది మటుకు చాలా బాగా రన్ అవుతుంది. ఈ బిజినెస్ మోడల్ వాళ్ళ కొత్తగా వచ్చిందేం కాదండి, పాత టైంలో ఉన్నదే. బట్ ఆ టైంలో ఏంటంటే కొంచెం సర్వీస్ ఛార్జ్ తీసుకున్న వాళ్ళు ఒక 30-50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకునే వాళ్ళు చేసినందుకు మీరు వచ్చేలకు ఆ సర్వీస్ ఫ్రీ ఇవ్వండి, సరిపోతుంది మీకు. అది మీరు ఈజీగా మీకు నైటీ మీద కూడా మీకు 50-80% కొనుక్కునే ఐటమ్ 100% కూడా మార్జిన్ వస్తుంది మీకు నైటీస్లో. సో అది మీకు ఎలా చేసుకోవాలనేది కూడా ఒకవేళ మా దగ్గర తీసుకుంటే మేమైతే సజెస్ట్ చేస్తాము. లేదు మీరు బయట ఎక్కడైనా తీసుకున్నా సరే తీసుకోవచ్చు. బట్ మీరు ఎక్కడ తీసుకున్నా సరే మీరు ఫస్ట్ ఆ స్టోర్స్కి వెళ్ళి ఆ క్వాలిటీ ఏంటిది, జిఎస్ఎం అంతా అని చెప్పి కనుక్కొని మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ శారీస్ అయినా సరే ఏది చేసినా సరే అలా చేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం తీసుకుని లోన్ పెట్టి బిజినెస్ చేద్దాం అనుకునేది మటుకి అది రాంగ్ డెసిషను. ఎందుకంటే టైం బాగుంది, సక్సెస్ అయితే ఓకే. బట్ సక్సెస్ అవ్వకపోతే మటుకి బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది. సో గోల్డ్ లాస్ అవుతాం అండ్ ఇది మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో దానికన్నా ఏంటంటే ఒక కొంచెం అమౌంట్ 5 నుంచి 10,000 మధ్యలో ఇంకొంచెం పెట్టగలిగితే ఇంకొక 5,000 15,000 వరకు పెట్టుకొని కొంచెం ఐటమ్ పెట్టుకుని అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఈ సర్వీస్ అయితే ఫ్రీ ఇవ్వండి. ఆటోమేటిక్ మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మీ దగ్గర పర్చేస్ చేస్తారు కాబట్టి సో ఆటోమేటిక్గా మీకు బిజినెస్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు కొంచెం మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు ఈ కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అయితే మీరు ఆటోమేటిక్ నెక్స్ట్ టైం మీరు 15,000 పెట్టవసలు 2 లక్షలు పెట్టి యూనిట్ పెట్టండి, ఆపేవాడు కూడా ఎవడు ఉన్నాడు మీకు. బట్ ఇది అయితే ఒకేసారి మీరు అన్ని లక్షలు పెట్టి మీరు బిజినెస్ చేయడం అనేది రాంగ్ డెసిషన్ నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారు కూడా మెసేజ్ చేయండి. అండ్ కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు కూడా చేద్దాం అనుకున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఓకే. బట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మటుకి ఎక్కువ అమౌంట్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయొద్దు. ఇవాళ ఏంటంటే కాంపిటీషన్ మార్కెట్లో చాలా ఉంది. మాకేందంటే మేము ఎప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మాకు జరిగిపోద్ది, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు. సో కొంచెంతో స్టార్ట్ చేసుకుని 10,000 అలా అయితే ఇబ్బంది ఉండదు. మన ఫోన్ కొన్నంత ఇది ఉండదు. ఒక ఫోన్ కాస్ట్ 15,000-20,000 పెట్టుకుంటాం, అందులో సగం ఆ ఫోన్ కొన్నంత కాస్ట్ ఉండదు. సో కొంచెంతో స్టార్ట్ చేసుకోండి. కొంచెం మీకు కూడా ఆన్లైన్ అది అలవాటు ఉంటే మటుకి ఇంకా బెటర్ అవుతుంది. మీకు యూట్యూబ్లో రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మీరు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే మీకు కూడా ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ పెరుగుతారు కాబట్టి కంటిన్యూ ఆర్డర్స్ వస్తాయి. సో మీరు చేస్తూ ఉండండి. బట్ నా ఒపీనియన్ అయితే మీరు ఎక్కువ అమౌంట్స్ అయితే పెట్టి చేయొద్దు అసలు మీరు. ఎందుకంటే మేము చాలా ఫేస్ చేసాము అలాంటి. మేము మా గోల్డ్ అమ్మి మేము బిజినెస్ చేయలేదండి. దేవుడి దయవల్ల అంతా బాగానే జరిగింది. మీరు చేయొద్దు, ఎందుకంటే లాస్ అయితే మళ్ళీ మొత్తం లాస్ అయిపోతాం. బ్యాక్ అనేది కొంత అమౌంట్ ఎప్పుడు కూడా సేఫ్గా ఉండాలి. ఏ టైంలో ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి కొంత సేఫ్ అమౌంట్ పెట్టుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరే సేల్ చేసుకోండి, బట్ తక్కువ అమౌంట్ పెట్టుకోండి. మా దగ్గర వచ్చేదానికి మేము నైటీస్ అనేది ఎక్స్క్లూజివ్ మా ఓన్ బ్రాండ్ సేల్ చేస్తాం కాబట్టి మీరు మా దగ్గర నైటీస్ కొనుక్కోవాలనుకుంటే నైటీస్ పర్చేస్ చేసుకోండి. బట్ మినిమం పర్చేస్ మా దగ్గర 5,000 మినిమం చేసుకోవాలి. ఓన్లీ ఫర్ హోల్సేల్. వాళ్ళది మేము మొత్తం బ్యాక్గ్రౌండ్ అడిగిన తర్వాత మేము అది ఆ 5,000 మినిమం బిల్ అనేది ఎంట్రీ చేస్తాము. మా దగ్గర వచ్చి మీకు 365 days ఎక్స్చేంజ్ ఉంటుంది. మీకు స్టాక్ ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ 30 పీసెస్ తీసుకున్నారు, ఎగ్జాంపుల్ ఒక 10 పీసెస్ అలా మిగిలిపోయింది, సేల్ కావాలి, ఒక 1 month చూసారు, సేల్ కావాలి 10 పీసెస్ అనేది. 10 పీసెస్ మాకు ఇచ్చి మీరు మళ్ళీ కొత్త డిజైన్స్ పట్టుకెళ్ళిపోవచ్చు. సో అది మీకు 365 days 1 yearలో ఎప్పుడైనా మార్చుకోవచ్చు. నెంబర్ 3 వచ్చేకి కలర్ గ్యారంటీ. మీకు మన దగ్గర ఐటమ్ మీకు యాజ్ యూజువల్ రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు, పర్చేస్ చేసే వాళ్ళకి ప్రతిదీ ఐడియా ఉండదు కాబట్టి ప్రత్యేకంగా మనం చెప్పవసరం లేదు. సో అలా ఎవరికైనా కావాలంటే మటుకి నైటీస్ పెడదాం అనుకుంటే మటుకి
నా దగ్గర క్వాలిటీ చూసుకోండి, ఐటమ్ చూసుకోండి, క్వాలిటీ చూసుకోండి, నా దగ్గర పర్చేస్ చూసుకోండి. బయట కూడా క్వాలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రైజింగ్ కూడా నేను బయటగానే ₹1 ₹2 ఎక్కువ తీసుకున్నా బెస్ట్ క్వాలిటీ ఇస్తాను. అది మటుకి 100% చెప్తున్నాను మీకు. అది కలర్ గ్యారంటీ, ఎక్స్చేంజ్ ఫెసిలిటీ నేను 100% ఇస్తాను నేను మీకు. బయట మీకు బయట కూడా మీరు ఎంక్వైరీ చేసుకుని తీసుకోండి. 100% నాకన్నా మీకు బయట ఎవరు తగ్గించి ఇవ్వలేరు. అది 100%. వాళ్ళు ఇవ్వగలిగితే ఇవ్వర్లండి, ఎవరు అలా శారీస్ పెడదాం అనుకున్నా శారీస్ కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి క్వాలిటీ చూసుకోండి. శారీస్ మటుకి మహాసముద్రం అండి. అసలు అది మహాసముద్రం. 4-5 ప్లేసులు తిరగండి, 4-5 షాప్స్. మీకు ఇంకా ఓపెన్ 10 షాప్స్ తిరగండి. అన్ని చోట్ల ఫ్యాబ్రిక్ చూసుకోండి. ఆ ఫ్యాబ్రిక్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే వచ్చిన కస్టమర్కి మీరు ఓన్లీ ఆ కంపెనీ ఆ ఫ్యాబ్రిక్ ఏందని చెప్పడం కాదు, ప్రతిదీ కూడా వివరంగా చెప్పగలగాలి మనం. వాళ్ళు ఒక్క క్వశ్చన్ అడిగితే మనం 10 ఆన్సర్ చెప్పగలగాలి. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు డైలీ మీకు సేల్ బాగుంది అనుకుంటే మీరు ఆటోమేటిక్ ఇన్వెస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇబ్బంది అనిపించదు. ఇది నేను ఈ వీడియోకి ఎందుకు చేస్తున్నాను అంటే ఆవిడకి ఫోన్ చేశారు, బట్ నాకు ప్రతిసారి నేను ఆన్సర్ చేయాలి, నేను ఆవిడకి రిప్లై ఇవ్వాలంటే నాకు అవ్వదు. ఎందుకంటే నేను నా బిజీ షెడ్యూల్ నాకు ఉంటాయి కాబట్టి. సో ఆవిడ అడుగుతున్నారు, ప్రతి కామెంట్లో మెసేజ్ చేస్తున్నారు, బట్ నాకు అవ్వట్లేదు. రిప్లై ఇవ్వడం కానీ కాల్ చేయడం కానీ నాకు అవ్వట్లేదు నాకున్న బిజీలో. ఎందుకంటే నేను షాప్ చూసుకోవాలి, నా వర్క్ అకౌంట్స్ చూసుకోవాలి, అండ్ కెమెరా చెక్ చేసుకోవాలి. మళ్ళీ నేను షాప్లో క్యాష్ చూసుకొని మళ్ళీ ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేసుకోవాలి. కాబట్టి నాకు మోస్ట్లీ టైం కుదిరి నేను ఫ్యామిలీతోనే ఉంటాను. సో అందుకని నాకు కుదరదు. సో అందుకని వీడియో చేస్తున్నాను. ఇదేదో 5-10 minutesలో వీడియో అయిపోతుంది కాబట్టి. సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు, నేను ఇది మెయిన్ థింగ్ ఆవిడ ఒక్కొక్కరి గురించి కాదు, నేను మళ్ళీ చెప్తాను, ఆవిడ ఒక్కడి గురించి కాదు, ఇది అందరికీ యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే మటుకి వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఈ వీడియో. మటుకి తక్కువతో స్టార్ట్ చేసుకోండి. 90s అని కాదు, నేను నా దగ్గర కొనమని కూడా నేను చెప్పట్లేదు. మీకు ఎక్కడ తక్కువ, ఎక్కడ బెస్ట్ క్వాలిటీ అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. మీ అందరూ తెలిసిందే, జేజ్ బ్రాండ్ నాది కాదు మనది. థ్యాంక్ ఫర్ వాచింగ్.